రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలు నడుపుతున్నాం. ఈ నైపుణ్యంతో తయారైనటువంటి వాళ్ళని మన రాష్ట్ర ప్రయోజనాలకి లేదా మన దేశ ప్రయోజనాల కోసం వాడాలా? పక్క దేశానికి, ఇతర దేశాలకు వాళ్ళు వెళ్ళడానికి ఒక కన్సల్టింగ్ ఏజెన్సీలాగా మనం పనిచేయాలా? మొన్ననే అనుకున్నాం నైపుణ్యాభివృద్ధి సంస్థ నుంచి గ్రీస్‌కి ఇక్కడి నుంచి పంపిస్తామన్నారు. ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్‌లను అప్లై చేసుకోమన్నారు. ఇప్పుడు తాజాగా గుంటూరు జిల్లా ఎడిషన్‌లో ఒక వార్త వచ్చింది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ అంట. నర్సులు నిశ్చింతగా జర్మనీ వెళ్ళొచ్చంట. ప్రపంచ స్థాయి సదుపాయాలు, మెరుగైన వసతి, భారీ వేతనాలు దక్కుతుండటంతో జర్మనీలో నర్సుల ఉద్యోగాలకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. జర్మనీలో వృద్ధుల అవసరాలు తగ్గట్టు నర్సులు లేనందున అక్కడి ప్రభుత్వం భారత్‌తో పాటు ఇతర దేశాల వాళ్ళని నియమించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. జర్మనీ వెళ్ళాలంటే ముందుగా ఏం చేయాలి? ఎక్కడ శిక్షణ పొందాలి? ఎవరిని సంప్రదించాలి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్యోగం రాకపోతే ఏం చేయాలి? తదితర సమస్యలతో ఇప్పటివరకు తమ పిల్లలను విదేశాలకు పంపేందుకు తల్లిదండ్రులు ఇబ్బందులు పడేవాళ్ళు. ఆ ఉద్యోగ అవకాశాలను రాష్ట్ర విద్యార్థులు అందిపుచ్చుకునేలా కూటమి ప్రభుత్వం కృషి ప్రారంభించింది. ఆసక్తి ఉన్న నర్సింగ్ విద్యార్థులకు శిక్షణ ఇప్పించి జర్మనీలో ఉద్యోగంలో చేరేలా ఏర్పాటు చేసింది. ఇందుకోసం గుంటూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో మొదటి బ్యాచ్ విద్యార్థులకు 6 నెలల శిక్షణ ప్రారంభమైంది. అంటే ఏంటి ఇప్పుడు? ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడికి దాన్ని ఏమంటారు, మనం మాన్యువల్ రిసోర్సెస్ని సప్లై చేసేటటువంటి కేంద్రాల కింద, ఇక్కడ కనుక మనకి పని వాళ్ళని సప్లై చేసేటటువంటి కేంద్రాలు, మ్యాన్ పవర్ సప్లై కేంద్రాలు అంటుంటారు కదా, అట్లాంటి కేంద్రాలు నడిపేటటువంటి వాళ్ళకి మనం ఇక్కడి నుంచి మన ప్రభుత్వ డబ్బులతో ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నామా? అసలు ఇక్కడ ట్రైనింగ్ డబ్బులతో ఎక్కడ ప్రయోజనాలు? ఇక్కడేమన్నా ఎక్కువ ఉండిపోయారా జనాలందరూ వృద్ధులకి పనిచేసి పెట్టడానికి? ఇక్కడేమన్నా ఎలక్ట్రీషియన్లు ఎక్కువైపోయారా? ఇక్కడేమన్నా ప్లంబర్లు ఎక్కువైపోయారా? ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ ఉపయోగపడేలా చూసుకోవాలి. కానీ ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి అక్కడికి తీసుకెళ్తే ఏంటి? మన ఎన్ఆర్ఐలకు సంబంధించినటువంటి మ్యాన్ పవర్ ఏజెన్సీలు పెట్టి వాళ్ళ ద్వారా సప్లై చేసుకుంటారా? ఏంటిది అసలు? ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉంది.